ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. యేసు తన పరిచర్యలో ఎంతోమంది తన యందు విశ్వాసం ఉంచినప్పుడు జరిగిన అద్భుతాలు మనకు సువార్తలలో ఎంతో చక్కగా వ్రాయబడ్డాయి. అలాగే యేసు కూడా తన పనిలో తాను బిజీగా వెళ్తూ ఉన్నారు. పరిచర్యలో మరొక చోటకి వెళ్ళవలసి ఉన్నది. వెళ్తూ ఉన్న సందర్భంలోనే అంతకు ముందే, ఈ కార్యము జరగడానికి ముందే ఒక అధికారి యేసు దగ్గరకు వస్తారు. అయ్యా, నా కుమార్తె చనిపోయింది, నీవు దయచేసి మా ఇంటికి రావాలి అని చెప్పి వేడుకున్నప్పుడు యేసు అతని వెంట బయలుదేరారు. వారితో పాటు వారి శిష్యులు కూడా వెళ్తూ ఉన్నారు. అంటే ఇంకొక మాటలో చెప్తే, అబౌట్ టు డై. మనకు తెలుసు కదా, మనకు డాక్టర్ గారి దగ్గరికి, అయ్యా ఇట్లా మా ఇంటి వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీరు కనుక ఈ సమయమందు రాకపోతే, వైద్యము చేయకపోతే అని అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మనకి వెంటనే అర్జెన్సీ అనేది ఉన్నప్పుడు మనము వెళ్ళి తొందర పెడుతూ ఉంటాం. అలాగే ఈ అధికారి కూడా యేసులో ఉన్న గొప్ప స్వస్థతా శక్తిని గుర్తించారు. ఆయనను దేవునిగా గుర్తించారు. ఆయనలో గొప్ప విశిష్టత ఉన్నదని గుర్తించి, ఇక నా ఇంట్లో ఉన్న ఈ సమస్యకి యేసు మాత్రమే సమాధానము అని పరుగున యేసు దగ్గరికి వచ్చి ఆయనను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు 1 నిమిషము లేట్ అయినా లేటే. మనకు తెలుసు కదా, డాక్టర్స్ ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, అమ్మ 1 నిమిషం ముందు తీసుకొచ్చినా మేము ఏదైనా చేయగలిగి ఉండేవాళ్ళం, కానీ పరిస్థితి మా చేయి దాటిపోయింది, ఇక తీసుకువెళ్ళండి అన్నప్పుడు మనకి ఎన్నో ఆలస్యమైన సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి. మధ్యలో బస్సు చెడిపోవడం, మనం ఎక్కిన వెహికల్ ఆగిపోవడం, లేదు ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అందుకని అంబులెన్స్ కనుక మనకి ఆ సైరన్ వినపడితే వెంటనే, ఎంత బిజీ ట్రాఫిక్ అయినప్పటికీ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్కరూ కూడా దానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ యేసు అతని శిష్యులు కూడా అంతే రష్లో ఉన్నారు. అటువంటి సమయంలో ఒక సడన్ బ్రేక్ పడింది వారి ప్రయాణానికి. ఏమిటి అనంటే, ఎంతో అనారోగ్యముతో బాధపడుతూ ఉన్న రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ వచ్చి ఇక తన మనస్సులో అనుకుంది, నేను ఏమైనా సరే యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టితే చాలు, నేను బాగుపడతాను, నా ఈ జీవితానికి స్వస్థత లభిస్తుంది అని విశ్వసించిన ఆ స్త్రీ ఎవరూ చూడరులే అనుకుని జనసందోహం మధ్యలో ఉన్న యేసు యొక్క అంగీ వెనక నుంచి వెళ్ళి ఆ కొనను అలా ముట్టుకుంది, అలా టచ్ చేసింది. అంతే, యేసులో ఉన్న ప్రభావము అనేది ఆ స్త్రీలోనికి వెళ్ళింది. మన జీవితాలు బాగుపడాలన్నా, స్వస్థత పొందుకోవాలన్నా, సమస్యల నుంచి సమాధానం పొందుకోవాలన్నా మనము యేసును చేరుకోవాల్సింది. అందరూ వెళ్ళారు కదా అని గుంపులో ఒకరిగా కాకుండా, గుంపు అందరిలో కంటే జనసమూహం అందరిలోకి వెళ్ళా కూడా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా విశ్వాసముతో యేసును ఎప్పుడైతే తాకిందో వెంటనే అప్పటికప్పుడే తనకు స్వస్థత కలిగినది అని ఆ స్త్రీ తన వ్యక్తిగతముగా గుర్తించింది. అదే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు, నేను ఆయన పైవస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి యేసు వస్త్రపు చెంగు ముట్టెను. అప్పుడు వెంటనే యేసు వెనక్కి తిరిగి చూచి అంటూ ఉన్నారు, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను. చూసారా, మనం చెప్పనవసరం లేదండి. విశ్వాసముతో దేవుని సంధికి అడుగు పెట్టినప్పుడు అక్కడే మన జీవితాలలో ఉన్న ప్రతి విధమైన వ్యాధి, బాధ, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అదే మాట యేసు అంటూ ఉన్నారు, నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యమును జరిగిస్తుంది. అక్కడుంది కదా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన కదా. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. చూసారా, మన జీవితాలలో కార్యసిద్ధి కలుగ చేసేది ఆయనే. అందుకని కార్యసిద్ధి కలుగ చేసే ఆయన సన్నిధికి
మనము విశ్వాసముతో ఆయనను ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. అట్టి విశ్వాసముతో ఎదుర్కొన్నప్పుడు మన జీవితాలను మన ప్రభువు ఎంతో ఆశ్చర్యకరముగా, ఎంతో దీవెనకరముగా నింపి నడిపిస్తారు, ఆశీర్వదిస్తారు. అందుకని మన సమస్యలకు చెక్ పెట్టేది ఆయనే. మన ఆర్థిక ఇబ్బందులకు గుడ్ బై చెప్పేది కూడా విశ్వాసముతో మనం ఆయన అప్రోచ్ అయినప్పుడు మన రక్షకుడే. అలాగే ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా మరలా తర్వాత వెంటనే మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినా ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మరణాన్ని సైతము గద్దించారు మన ప్రభు. అలాగే పునరుద్ధానపు ఆరాధనలో కూడా మనందరము కూడా నుండి ప్రభువును ఆరాధన చేస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రతినిత్యము కూడా మన గృహాలలో ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఏ సమస్య అయినప్పటికీ కూడా వాటి మీద గొప్ప జయాన్ని దయచేసేవారు మన ప్రభు. అటువంటి కృప దేవుడు మనందరి జీవితాలలో దయచేసి నడిపించునుగా.